సో, నేను మీకు 'బిగ్ బాస్ 4' సీక్రెట్స్ చెప్తానమాట. ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ మ్యాటర్స్. షాకింగ్ ట్రూత్ ఏంటంటే, కామనర్స్ కూడా పెద్ద సెలబ్రిటీతో ఈక్వల్ అమౌంట్ ఇస్తున్నారు. సీరియస్లీ. ఎందుకంటే, వీళ్ళతోనే ఫ్యూచర్ కంటెంట్ అండ్ డ్రామా వస్తుంది. అందుకే రియల్ ప్లేయర్స్ ఆపడానికి వీక్లీ కామెంట్ ఫిక్స్‌లో ఉంటుందన్నమాట. ఏమంటారు, కామెంట్స్ ఎక్కువ సంపాదించడం ఫెయిరా? అరే ఇంకా నార్మల్ సెలబ్రిటీసా? ఫటాఫట్ కామెంట్ చేయండి మీకేమనిపిస్తది. సీక్రెట్ 2 ఎలిమినేషన్ ఫిక్సింగ్ అనమాట. సో, మోస్ట్ సెన్సేషనల్ టాపిక్ ఎలిమినేషన్ ఫిక్సింగ్ టాక్ ప్రతి సీజన్‌లో రిపీట్ అవుతుంది. ద రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే 'బిగ్ బాస్' అనేది ఓటింగ్ బేస్డ్ షో కాదు. ఇది కంటెంట్ అండ్ రేట్ ప్లాన్ ఏంటంటే రొమాన్స్ ట్రాక్ లేదా కామెడీ ట్రాక్ నడుపుతున్న వాళ్ళని సేవ్ చేసి ఓటింగ్ తక్కువ ఉన్న వారిని బలి పశువుల్లా ఎలిమినేట్ చేసేసారన్నమాట. అంటే ఓటింగ్ వీళ్ళు కూడా రెస్పెక్ట్ చేయనట్లే కదా! చాలా అన్‌ఫెయిర్ కదా! వేస్ట్ మనం ఓట్స్ ఏసి. సో, సీక్రెట్ 3 బాత్రూమ్ ఏరియా సీక్రెట్స్ వార్నింగ్స్ చాలా పాజిటివ్ అనమాట. బాత్రూమ్ ఏరియాలో కెమెరాలు ఉండవు. కానీ మైక్ మాత్రం ఆన్ చేయాలి. ట్రూత్ లీక్ ఏంటంటే కంటెస్టెంట్ తమ సీక్రెట్స్ ప్లాన్స్, నామినేషన్ స్ట్రాటజీలను అక్కడే మెల్లిగా మాట్లాడుకుంటారనమాట. సో, ఆ మాటను రికార్డ్ చేసి బిగ్ బాస్ వారికి అనుకూలంగా ఉన్నప్పుడు వార్నింగ్స్ ఇస్తారు. దీనివల్ల వాళ్ళ మధ్య డౌట్ పెరుగుతుంది. సో, బాత్రూమ్‌లో కూడా సెక్యూరిటీ ఉంటుంది. వామ్మో! కదా! సో, కమింగ్ టు ఫోర్త్ సీక్రెట్ ఫుడ్ స్ట్రాటజీ అండ్ మెంటల్ ప్రెజర్. హౌస్‌కి పంపే ఫుడ్ సరుకులు కావాలని తక్కువ పంపుతారట. ఎందుకంటే సైకలాజికల్‌గా ఫుడ్ లేనప్పుడు కంటెస్టెంట్‌ల మధ్యలో చిన్న చిన్న క్లాషెస్ గొడవలు అవుతాయి గదా! దానివల్ల వాళ్ళ మెంటల్‌పై కొంచెం ప్రెషర్ ఎక్కువై వాళ్ళు ఎమోషనల్‌గా వీక్ అయితేనే గదా! మనకు కావాల్సినంత హై వోల్టేజ్ కంటెంట్ వస్తుంది. సో గాయ్స్, ఇవి 'బిగ్ బాస్' ఎన్నుకున్న 4 పర్సనల్ సీక్రెట్స్. లెట్ మీ నో నాలుగింట్లో ఏది ఎక్కువ షాకింగ్ అనిపించింది? అండ్ కామెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. నా వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి అన్‌సీన్ కంటెంట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మస్ట్. బాయ్ టాటా. నేను మీ అను.